నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ అస్కారి యునాని వైద్యులు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం. డాక్టర్, సెన్సిటివ్ పెన్నిస్ సమస్య అసలు ఎందుకు వస్తుంది? దీనికి ఏమన్నా యునానిలో పరిష్కారం ఉందా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కారి, ఎండి యునాని. సెన్సిటివ్ పెన్నిస్ సెన్సేషనల్ టాపిక్ ఇది. ఈ మధ్య యువతలో బర్నింగ్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఎవడు చూసినా సార్ మీ వీడియోలు చూశాను ఏం చూసావని అడిగితే సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి నేను అడుగుతాను, ఏంటి సెన్సిటివ్ పెన్నిస్ చెప్పు సార్ అంటే, అమ్మాయి కౌగిలించుకున్నా సార్, మా లవర్తో కౌగిలించుకున్నా, ఎప్పుడైనా సెక్స్ చేయడానికి ప్రయత్నించినా వీర్యం అంగం పెనిట్రేట్ చేయకముందే వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇదే దానికి సారాంశం ఏంటంటే, డిఫరెన్షియేషన్ ఏంటంటే ప్రీకమ్ ఏంటంటే అమ్మాయితో ఇప్పుడు అమ్మాయి దూరం ఉన్నా మాట్లాడినా 2-3 చుక్కలు వీర్యం వస్తుంటుంది. కానీ సెన్సిటివ్ పెనిస్ ఏంటంటే ఒక మగాడి అంగము చాలా సెన్సిటివ్గా మారటం వల్ల ఒక లవర్ని హత్తుకున్నా, కౌగిలించుకున్నా లేదా సెక్స్ ప్రయత్నించినా అప్పుడు వీర్యం అంగం లోపల పెట్టకముందు వీర్యం బయటకు వచ్చేస్తుంది. తను ఎంత బాధపడతాడంటే, సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వీర్యం తొందరగా వెళ్ళిపోయి బయట ఆమె ఇట్లా చూస్తుంది, లుక్ ఏం రాని బతుకంటే అంతే లైఫ్ వాడికి. 2-3 సార్లు ప్రయత్నించే వరకు ఆమెతో సార్ కలవడం ఇష్టపడాడు. చాలామంది నా లవర్కు ఫేస్ చూపించలేకపోతున్నాను సార్, ఆమె చెయ్యన్నప్పుడు కూడా నేను చేయలేని స్థితిలో ఉన్నాను, నాకు మీ వీడియో చూశాక అర్థమైంది సార్ నాకు సెన్సిటివ్ పెయిన్ ఇస్తుందని నాకు ఫోన్ చేస్తుంటారు. అసలు మీరు అడిగారు దగ్గర ఇక్కడ మా ఒక ప్రేక్షకుడు క్వశ్చన్ని, సెన్సిటివ్ పెయిన్స్ ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది? ఇప్పుడు ఈ పెన్ తీసుకొని చూపిస్తానండి. ఇది అంగం ముందు భాగము, దీనికి గ్లాన్స్ అంటారు. ఇక్కడి నుంచి నరాలన్నీ వచ్చేసి ఇక్కడ ఎండ్ అయిపోతాయి. దేవుడు ఇక్కడ సెన్సిటివ్ నరాలు ఎందుకు పెట్టాడంటే, మనం సెక్స్ చేసినప్పుడు యోనిలో ఇలా స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు దీంట్లో అంగం ఎంత కదులుతుంది, ఎన్ని స్ట్రోక్లు బలంగా ఇస్తుందా స్లోగా ఇస్తుందా అని ఈ సంకేతాలన్నీ, ఈ సిగ్నల్స్ అన్నీ బ్రెయిన్కు పంపించే నరాలు ఇవన్నీ. ఇవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంత థ్రిల్, ఒక మగాడికి ఎంత ప్లెజర్ కలుగుతుందో అంటే సెక్స్ చేస్తున్నప్పుడు యోని లోపల ఏదో కెమెరా ఉన్నట్టు, అది ఒక మగాడు గమనిస్తున్నట్టు, దాని లోపల చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ బ్రెయిన్లో కలుగుతుంటుంది ఈ నరాల ద్వారా. ఆ నరాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతసేపే ఆడికి ఈ ఫీలింగ్ ఉంటుంది. మంచి సెక్స్లో రాణించగలుగుతాడు. సెక్స్లో ఆమెకు సుఖపడే వరకు, ఆమె భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేయగలుగుతాడు. నరాల సెన్సిటివిటీ నార్మల్ ఉన్నప్పుడు అది బాగా జరుగుతుంది. ఆ సెన్సిటివిటీ పెరిగిపోయినప్పుడు హైపర్ సెన్సేషన్గా మారడం ఈ నరాలు, అప్పుడు యోని లోపల అంగం పెడుతుండగానే ఆ తడికి, ఆ వేడికి, ఆ వెచ్చదనానికి అంగం తట్టుకోలేదు, కరెంట్ షాట్ లాగా వచ్చేసి వెళ్ళిపోతుంటుంది. ఆ భాగం ఎందుకు సెన్సిటివ్గా మారింది అంటే, కొంచెం మనం గతంలో వెళ్తే ఇది చేసిన తప్పులు ఏంటంటే, చిన్నప్పటి నుంచి తెలియని వయసు నుండి హస్తప్రయోగం చేస్తుంటాడు. హస్తప్రయోగం చేయటం వల్ల నేను పదే చెప్తాను కదా, ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో హస్తప్రయోగం మంచిది కాదు అని ఎక్కడ రాసలేదు. ఇది మంచిది అని, ఆరోగ్యానికి మంచిదని ఏ మెడికల్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇప్పుడు కొత్త స్టడీస్ వచ్చేసినాయి, చాలా రీసెర్చ్ జరిగింది. ఆరోగ్యానికి హానికరము హస్తప్రయోగం కదా, ఈ చేతితో ఆడుకుంటుంటాం అంగంతో. అని అదే యోనిలో పెట్టి మనం అంగంతో సెక్స్ చేస్తున్నాం కదా, అంగం సేఫ్గా ఉంటుంది, దానికి ఏ సమస్య రాదు. అది చేతిలో పెట్టి ఎప్పుడు ఆడుకుంటుంటాం, చిన్నప్పటి నుంచి దానికి హస్తప్రయోగం చేస్తుంటాం. అంగం ముందు భాగం సెన్సిటివిటీ బాగా పెరిగిపోవటం వల్ల మనం బాత్రూంలో అంగానికి సబ్బు పెడుతున్నా కూడా ఈ చేయి తగిలిన సెన్సేషన్ కూడా వీర్యం బయటికి వెళ్ళేస్తుంటుంది. సబ్బు పెట్టుకుంటున్నా కూడా ఆ అండర్వేర్తో రాపిడికి కూడా వీర్యం బయటికి వెళ్ళిపోతుంటుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది ఈ పార్ట్. ఎందుకు మారుతుంది అంటే హస్తప్రయోగం చేయటం వల్ల అవుతుంది. కొందరు బోర్లు పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేసుకొని ప్రాప్తి పొందుతుంటారు. మన బ్రెయిన్లో అంటే ఒక మానవుడి బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఉంటుంది. ఆ సెక్స్ సెంటర్లో దేవుడు పెట్టిన టైమింగ్ మెయింటైన్ చేసే టైమింగ్ ఇక్కడ కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్ కెమికల్. డిశ్చార్జ్ థ్రెషోల్డ్ అంటారు. మన ఒక స్త్రీకి సెక్సువల్ టైం ఎంత ఉంటుంది, మగాడు కూడా అంత టైం ఇచ్చాడు దేవుడు దాదాపు. కానీ ఈ సెరిటోనిన్ ఎప్పుడు తగ్గిపోతుంటుందో ఈ టైమింగ్ తగ్గిపోతుంటుంది మగాడికి. ఈ సెన్సేషన్ బాగా పెరిగిపోయినప్పుడు యోని లోపల పెట్టినప్పుడు తొందరగా ఆరిపోవటం. ఇక్కడ
మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో సీరోటోనిన్ అనే కెమికల్ తగ్గిపోవటం, ఈ అంగం ముందు భాగం నరాలు మొత్తం సెన్సిటివ్గా ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ పెరిగిపోవటం వల్ల వీడికి అంటే ఒక పేషెంట్కి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వచ్చేస్తుంది. దానికి తోడుగా కొన్ని సందర్భాల్లో వీర్యం కూడా నీళ్ళలాగా పల్చటి నీళ్ళలాగా తయారవుతుంది. ఇప్పుడు చిక్కకుంటే వీర్యం చిక్కకుంటే కూడా తొందర బయటికి రాదు. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద మీరు ఇక్కడ నీళ్ళు వేయండి తొందరగా కింద పడుతుంది, అదే తేనె వేయండి తొందర పడదు. తేనె చిక్కగా ఉంటుంది, విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది కదా. వీర్యం చిక్కదనం ఉన్నప్పుడు బయటికి రాదు, పల్సగా అయినప్పుడు తొందరగా బయటికి వచ్చేస్తుంటుంది. సీరోటోనిన్ తగ్గింది, సబ్స్టెన్స్ పి పెరిగింది, వీర్యం తగ్గింది, వీర్యం విస్కాసిటీ చిక్కదనం తగ్గింది. ఈ అన్నిటికీ ఏంటంటే హస్తప్రయోగం వల్ల జరిగాయి అన్నీ. ఇప్పుడు మా దగ్గర పేషెంట్ వస్తే ఏం చేస్తామంటే మేము సీరోటోనిన్ అనే కెమికల్కి పెంచేస్తాం. అంగం ముందు భాగం ఉన్న సెన్సేషన్ పెరిగిన సెన్సేషన్కి తగ్గించేసి నార్మల్ తీసుకొస్తాం యునాని మందులతో వైద్యం. అలాగే వీర్యం తగ్గిన ఆ వీర్యం క్వాంటిటీ పెంచడం, దాని చిక్కదనం పెంచడం, విస్కాసిటీ పెంచేసి అన్ని సెక్జువల్ టైం నార్మల్ టైం వచ్చేటట్టు చేస్తాము యునాని మందులతో వైద్యంతో. ఓకే, వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మరి సెన్సిటివ్ పెనిస్ పోతుంది, టైమింగ్ పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, అంగస్తమన పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఒక్క చిన్న ట్రీట్మెంట్తో మాయం. ఇది ఎందుకు వచ్చింది తెలుసు కదా, మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి, అంటే ప్రకృతికి భిన్నం అంటే చేయకూడని పని చేసాం. అనుకూలం, ప్రకృతికి అనుకూలం ఏంటంటే సెక్స్. ఓకే, యోని అన్ని సమకూర్చడం, నవరసాలన్నీ యోనిలోనే ఉన్నాయి. యోనిలో మెత్తడి మజల్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఉంది, నున్నటి పదార్థాలు ఉన్నాయి. అయినా ఎంత బిగించుకోవాలో అంతే ఇప్పుడు అంగం లోబడి పెట్టాక యోని బిగించుకుంటుంది అంగానికి ఎంత కావాలో పట్టుతాం. అది మనం చేతులు పెట్టి ఇక్కడ ఏ రసాలు ఊరట్లేదు, సాఫ్ట్ మజల్స్ లేవు, ఇక్కడ pH వాల్యూ లేదు, అయినా మనం బిగించుకుంటున్నాం, బట్ గట్టిగా పెట్టి కొట్టుకుంటున్నాం, అంగం మొత్తం పాడైపోతుంది. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఒక అతను కామెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు మీరు హస్తప్రయోగం చేసుకోవద్దని చెప్తున్నారు, మరి వేరే ఎవరి దగ్గర కన్నా వెళ్ళి లేనిపోని రోగాలు తెచ్చుకోమంటారా, ఏం చెప్తున్నారు డాక్టర్ అని అంటున్నారు. సరే, ఓకే, అలాంటి వారికి ఏం చెప్తారు? మీరు అడిగారు కదా, ఒకరు అడుగుతున్నాడని వాళ్ళకి ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు మీ స్విమ్మింగ్ చేయాలనుకోండి, ఈత కొట్టాలనుకుంటారు, ఎక్కడ ఈత కొడతారు మీరు చెప్పండి? ఎక్కడ ఈత కొట్టాలి, ఎక్కడ ఈదాలి? స్విమ్మింగ్ పూల్ ఈదాలి, అంతే కదా. స్విమ్మింగ్ పూల్ లేకపోతే సెప్టిక్ ట్యాంక్లో ఊదుతామా? లేదు, నాకు స్విమ్మింగ్ పూల్ లేదు ఈదడానికి. అప్పుడు నేను సెప్టిక్ ట్యాంక్లో ఊదుతానా? ఈదకూడదు కదా. పెళ్ళయ్యారు ఓపిక పట్టాలి, కానీ ఇప్పుడు హస్తంతో బాగా రాపిడి చేసుకున్నారు. పెళ్ళం వచ్చాక ఇబ్బంది పడాల్సింది తనే కదా. ఓకే, హస్తప్రయోగం వల్ల ఏమవుతుంది? సిమన్ క్వాంటిటీ, క్వాలిటీ, సెక్జువల్ పవర్, సెక్జువల్ టైమింగ్, సెన్సిటివిటీ అన్నీ పోతాయి. రేపు పెళ్ళం వచ్చే తర్వాత పెళ్ళం వస్తుంది, కానీ ఇక్కడ ఏముండవు, మ్యాటర్ ఉండదు. అది ఆమె వచ్చేసి ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అంటది. సెక్స్ చేసేప్పుడు పాటను కాలు లేపినంత ఈజీ కాదు. మగాడికి అంగం లేపిస్తే ఆమె సిగ్గుపడక సెక్స్ చేయాలంటే అంగం ఆరోగ్యంగా ఉండాలి, సెక్జువల్ హెల్తీగా ఉండాలి. మగవాడు అంటే ఇవన్నీ చేయకుండా ఉండాలి. ఒకవేళ చేశాడు అనుకోండి, ట్రీట్మెంట్ తీసుకొని పెళ్ళికి వెళ్ళాలి. నేను అందుకని చెప్తాను, ప్రీ మ్యారిటల్ హెల్త్ అనేది చాలా అవసరం. ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ అనేది చాలా అవసరం. పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేసుకుంటే ఈ సమస్యతో బయటపడవచ్చు. ఓకే డాక్టర్, ఓకే. మా ప్రేక్షకులకు నేను అందరికీ చూసే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఉంది, బాధపడాల్సిన అవసరం లేదు. పెళ్లి కాకముందు అందరు తప్పులు చేస్తారు, అందరు కాదు. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే 100లో 98 మంది హస్తప్రయోగం చేస్తారు. ఆ 2% ఎందుకు చేయరా అంటే, వాళ్ళు కూడా చేస్తారు కానీ చెప్పరు, అబద్ధం చెప్తారంటారు. 100% చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయరని ఎందుకు చేస్తున్నారని అడగట్లేదు. మీరు చేసుకున్నారు కదా, సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నాను అంతే. ఓకే 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 డాక్టర్, రైట్. థ్యాంక్ యూ డాక్టర్.